హలో అండి. హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకేమన్నా మెడికల్ సమస్యలు ఉంటే నన్ను అక్కడ సంప్రదించవచ్చు. కొంతమంది పేషెంట్స్ మా దగ్గర హాస్పిటల్‌కి వచ్చి నా కాలు పొట్టి పొడుగుంది అని అంటూ ఉంటారండి. అంటే ఈ పొట్టి పొడుగు ఉండడం అంటే ఏంటి? నార్మల్‌గా అందరూ పుట్టినప్పుడు అందరికి సమానంగా ఉంటారు. 2 కాళ్ళు సమానంగా ఉంటాయి. 2 చేతులు సమానంగా ఉంటాయి. కానీ కొంతమందికి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే బోన్ విరిగాక అంటే మల్టిపుల్ బోన్స్ లెగ్స్‌లో లేకపోతే తొంటిలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయితే గనక, లేకపోతే కాంపౌండ్ ఇంజురీస్ అంటే బోన్ బయటికొచ్చేసి ఇంజురీస్ రావడము, లేకపోతే కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్ అంటారు. అంటే బోన్ ముక్కలు ముక్కలైపోయి అవ్వడము, లేకపోతే మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడము, అప్పుడప్పుడు బోన్ లాస్ ఉంటది. అంటే మనము ఫ్రాక్చర్ యాక్సిడెంట్ అయిన చోటే బోన్ ముక్కలు రోడ్ మీద పడిపోవడము. ఇలాంటి టైంలో అప్పుడప్పుడు కొంతమందికి ఒక కాలు చిన్నగా, ఒక కాలు పొడుగుండే ప్రమాదం ఉంటుంది. ప్లస్ మనము ఎక్స్‌రే తీసేసి ఆపరేషన్ చేశాక గూడా కొంతమందికి ఒక కాలు చిన్నప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది డాక్టర్ ముందే చెప్తారు. కొంచెం చిన్నగా అయ్యే పరిస్థితి ఉండొచ్చు అని. కొంతమందికి ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి దాంతోని గూడా మనకు పొట్టి పొడుగు ఉండే పరిస్థితి ఉంటది. నార్మల్‌గా పొట్టి పొడుగు అనేది ఉండదు. ఈక్వల్‌గానే ఉంటుంది. కానీ ఫ్రాక్చర్ బట్టి కొంతమందికి ఆఫ్టర్ ఆపరేషన్ అలా ఉండే ప్రమాదం ఉంది. ఓకే. దానికి డాక్టర్ తప్పేం లేదు. ఆ ఫ్రాక్చర్ అలా అయినందుకు లేకపోతే మల్టిపుల్ బోన్స్ ఫ్రాక్చర్ అయినందుకు కంపల్సరీ కొంచెం పొట్టి పొడుగు ఉండే ఛాన్సెస్ ఉంది. సో, ఇలా పొట్టి పొడుగు ఒక కాలు పొట్టి, ఒక కాలు పొడుగుంటే మనకు పెద్ద విపరీతమైన నష్టమేం లేదు. అంటే ఒక 1 ఇంచ్ వరకు 1½ ఇంచ్ వరకు కొంచెం పొట్టి పొడుగున్నా గానీ చెప్పులు పెద్దగా పెట్టేస్తే మనకు సరిపోతుంది. అంటే ఒక కాలుకు చెప్పులు కొంచెం మడిమ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువుంటే అంటే 2½ సెంటీమీటర్స్ కంటే మరీ ఎక్కువ ఇంకా ఎక్కువుంటే అప్పుడు సర్జరీ చేసి ఆ కాలుని కొంచెం పొడుగు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నట్టు. కానీ 2½ సెంటీమీటర్స్ లోపలుంటే మనం పొట్టి పొడుగున్నా మనకు నష్టం రాదు. నష్టం ఎప్పుడొస్తుంది అనంటే పొట్టి పొడిగా ఉండి గూడా మనం దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుంటే ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడేమవుతుంది? మోకాలు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇలాంటి పేషెంట్స్ నడకలో చేంజ్ ఉంటుంది. కుంటినట్టు నడుస్తుంటారు. ఒకవైపు వంగి నడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూడ్డానికి కూడా బాగుండదు. సో, అలాంటి పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని ఎక్స్‌రేలు తీసి ప్లస్ పేషెంట్‌ని కూడా చూసి పొట్టి పొడుగు ఉంది అంటే ఎంతవరకు షూస్ పెంచుకోవాలో లేకపోతే చెప్పులు పెంచుకోవాలో అని చెప్తే అది చూసి పేషెంట్ కంపల్సరీ చెప్పుని పెంచుకుంటే సరిపోతుంది. మరీ విపరీతంగా ఎక్కుంటే అప్పుడు సర్జరీ చేసుకొని రెండిటిని లెంత్ సమానం చేసేటట్టు చూసుకోవాలి. సమానం కాకపోయినా ఇంకొంచెం ఆ 2½ సెంటీమీటర్స్ లోపు వరకన్నా కొంచెం పెంచుకోగలిగితే అప్పుడు పేషెంట్ బాగుంటారు. సో, లేకపోతే లాంగ్ టర్మ్‌లో నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. థాంక్ యూ.